ముందుగా మేషరాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతోంది? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ముఖ్యంగా ప్రతి మాస ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ఈ మాసం ఏప్రిల్ మాసం యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మనకి మేషరాశి వారికి ప్రధానంగా ఏ విధంగా ఉంటుంది ఏమిటి అనే దానికి వస్తే, ముఖ్యంగా మేషరాశికి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదము ఈ మేషరాశికి. ఈ మేషరాశికి సంబంధించి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని అంటే, ద్వితీయ స్థానంలో గురు సంచారం, రాబోయేటువంటి ఏప్రిల్ 14 నుంచి జన్మస్థానంలో రవి సంచారం నడుస్తుంది. అలానే వీరికి ఈ యొక్క కుజుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు. అలానే కేతువు వీరికి 6వ స్థానం కన్యారాశిలో సంచారం చేస్తున్నాడు. మళ్ళీ శని మీనంలో సంచారం చేస్తున్నాడు. రాహు, శుక్రుడు, బుధుడు వీరందరూ కూడా మీనంలో సంచారం చేస్తున్నారు. మనకి ఈ రకంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది మేషరాశి వారికి అంటే, జన్మంలో రవి సంచారం చేస్తున్నటువంటి సమయం ఏదైతే ఉందో, వీళ్ళకి ఎప్పటి నుంచో ఒక సమస్యకి ఏదైతే పరిష్కారం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. వీళ్ళు ముఖ్యంగా అహంకార ధోరణి పనికిరాదు. అహంకారంగా వ్యవహరిస్తే మాత్రం చాలా ఇబ్బందులు పాలవుతారు. తర్వాత ద్వితీయంలో గురువు ఉన్నాడు, ధనలాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో ధనలాభం ఉంటుంది. అలానే చతుర్థంలో కుజుడు ఉండటం వల్ల కొంత అసౌకర్యమైనటువంటి వాతావరణం ఏర్పడటం, తన ఉండే స్థితి నుంచి మారటం కొంతవరకు, అలానే జ్ఞాతుల వల్ల బంధువుల వల్ల వైరాలు కలగటం, తర్వాత నిద్రలేమి పరిస్థితి, ఉన్నట్టుండి హార్ట్కి సంబంధించిన హృద్రోగం వచ్చే అవకాశం ఉండటం, లేదా భుజాలకు సంబంధించిన కానీ విపరీతమైన నొప్పులుగా ఉండటం, అలాగే విపరీతంగా వీరికి తలనొప్పులు, శిరోవేదన ఎక్కువగా ఉండటం, అట్లాగే కేతువు వీరికి 6లో ఉండటం వల్ల కొంత జ్ఞానాన్ని ఏర్పరుస్తారు. అంటే జ్ఞానం ఎలా పొందుతారు అని అంటే, ఏదైనా ఒక తనకు పరిశీలనలోకి వస్తే ఎవిడెన్స్ దొరికిందనుకోండి, ఆటోమేటిక్గా ఇలా జరిగింది కాబట్టి నాకు ఇలా జరిగింది అని ఒక భావనలోకి వస్తారు. అలా కొన్ని భావనలు కలిగే అవకాశం ఉంటుంది వీరికి కేతువు వల్ల. కాబట్టి దానివల్ల కొంత పరిష్కారం అయ్యే అవకాశం ఉంది, కొన్ని సమస్యల నుంచి పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అమ్మయ్య ఇప్పుడు ముక్తిని పొందానా అని ఒక ధ్యాసలో ఉంటారు. తర్వాత తీర్థక్షేత్ర దర్శనాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, లేదా ఏదైనా పుస్తకం చదివే అలవాట్లో ఉండేటువంటి వారు ఎవరైతే కొత్త విషయాలు తెలుసుకోవటం, కొత్తదనం గురించి తెలుసుకోవటం లాంటివి చేయటం చాలా అద్భుతంగా కనబడుతుంది 6లో కేతు ఉండటం వల్ల. అలానే వీరికి ఈ యొక్క శని భగవానుడు 12లో ఏళ్ళనాటి శని ప్రభావం ప్రారంభమైంది కాబట్టి, ప్రారంభమైనా కూడా వీరికి రవి అనుగ్రహం బాగా ఉంది. సూర్యుడు అంటే గురుడు కూడా అనుగ్రహిస్తున్నాడు ద్వితీయంలో ఉండి. కుటుంబంలో కొంతవరకు వీళ్ళకి ఒక పేరు రావటం, మంచి పేరు రావటం, ధనాదాయం బాగుండటము, కుటుంబంలో కూడా వీరికి సఖ్యతగా ఉండటము, ఇవన్నీ కూడా చాలా బాగుంది. అంటే శుభకార్యాచరణకి కొంత అవకాశాలు ఉండటము, ఇవన్నీ గురువు అనుగ్రహం బాగా ఉంది ఈ నెలలో, ఏప్రిల్ నెలలో. వీళ్ళకి శుక్రుడు 12లో ఉన్నాడు. కొత్త పరిచయాలు ఏర్పడటం, కొత్త పరిచయాలతో బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవటం, ఈ కొత్త పరిచయాల వల్ల ఇంకా కొత్తదైన భావనలు ఏ విధంగా మనం ముందరకు వెళ్ళచ్చు అనే ఒక నిర్ణయానికి రావటం. తర్వాత బుద్ధి నశించినా కూడా, బుద్ధిమందం నశించినా వేరే వారి సహకారంతో ముందరకు వచ్చి దాని నుంచి బయటపడటం. అంటే వ్యాపారంలో నష్టాలు ఉంటాయి, వేరే వాళ్ళ సలహాలు ఇచ్చాడు, చిన్న చిన్న సలహాలు ఉంటాయి, ఆ సలహాలు పాటించి వాటి నుంచి పరిష్కారం అయ్యే విధానంగా బయటపడటం. అలా రాహు 12లో ఉన్నాడు. కొంత నిరాశ నిస్పృహ ఉంటుంది, ఎందుకంటే అనుకున్నది సాధించడం కొద్దిగా గట్టిగా ఉండదు. ఎందుకంటే కుజుడు ఎప్పుడైతే వీళ్ళకి చతుర్థంలో ఉన్నాడో, కొంత అసౌకర్యంగా ఉన్నా కూడా అది అక్కడ తప్పనిసరి పరిస్థితి అవుతుంది. అలా కొంత ఇబ్బందులు, కొన్ని నష్టం జరిగే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి నిరాశ నిస్పృహలు ఉంటాయి. ఇంతగా మనం చేసినా ఇంతే వచ్చింది అనుకోవటం, ఇక మనకి ఇంతేనే, మనకు మన రాసి పెట్టుందేమో అనుకోవాలి, అంతే అనుకొని నడవాలి. కాబట్టి ఆ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ విధంగా వీళ్ళకి గ్రహ సంచారం ఈ విధంగా ఉందమ్మా. ఈ ఫలితాలు వీళ్ళకి ఏప్రిల్ నెలలో ఉంటాయి. ముఖ్యంగా చూస్తే విద్యార్థులకి ఇప్పుడు రిజల్ట్స్ వచ్చే టైం. సో మేషరాశి వారికి ఈ నెల ఎలా ఉంటుంది? విద్యార్థులకి చాలా బాగుంటుంది, కొద్దిగా పర్వాలేదు. బోటా మార్కులు పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇప్పటివరకు పూర్ స్టూడెంట్స్ ఉంటారు కదమ్మా, వాళ్ళకు కొద్దిగా పైకి వస్తాయి, హీక్ మార్కులు వస్తాయి, తద్వారా పాస్ అవుతారు. విద్యార్థులకి అయితే ఎటువంటి డోకా లేదు, పాస్ అయ్యే అవకాశాలు చాలా బాగానే ఉన్నాయి మేషరాశికి. ఇంకా ఏదైనా ఫలితాలు మంచిగా రావాలంటే ఏదైనా చేస్తే మంచిదంటారా? వీళ్ళు ముఖ్యంగా
దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోవటం వల్ల మంచి కలుగుతుంది. ఇక అట్లాగే ఇక రాజకీయ నాయకులు కావచ్చు, సినీ రంగ ప్రముఖులకు కూడా కొంతవరకు వీళ్ళు దానం అనేది ఏదైనా చేస్తూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత అట్లనే వ్యాపారంలో ఉండేటువంటి కొత్త వాళ్ళ ఆలోచనలు స్వీకారం చేయండి. అంటే వాళ్ళు మాకు చెప్పాల్సింది ఏంది, అహంకారం అనేది పనికిరాదు. కాబట్టి వాళ్ళు చెప్పేది ఆలోచన చేయండి, వాళ్ళు చెప్పేది వినండి, తద్వారా ముందుకెళ్ళండి, మంచి జరిగే ప్రయత్నం చేస్తారు. మీ బుద్ధి బలం అంతవరకు ప్రదర్శన లేదనుకోండి, మీ బుద్ధి ప్రచోదించట్లే, అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు, వేరే వాళ్ళ సలహాలు తీసుకోండి. మీది ఏం ఆలోచన చేయాలో మీకు అర్థం కావట్లేదు, వేరే వాళ్ళ సలహా ఒకటి తీసుకోండి. ఇలా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందంటే అట్లా పోండి. అది నష్టం కావచ్చు, లాభం ఉండొచ్చు, నష్టం కూడా ఉంటుంది. లాభ నష్టాలు లేకుండా వ్యాపారం చేయలేము, లాభ నష్టాలు లేకుండా ఏ పని చేయలేము. ఒకందుకు లాభం ఉండొచ్చు, ఒకందుకు నష్టం కూడా ఉండొచ్చు. కానీ మనకు సమస్య పరిష్కారం కావాలి. దాన్ని జటిలంగా దాన్ని ఇంకా కాంప్లికేటింగ్గా చేసే పరిస్థితి పెట్టుకోకుండా ఉండాలి. కాబట్టి పరిష్కారానికి ఇది ఒక మార్గంగా చెప్పవచ్చు. ఓకే.